అంతరిక్ష యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుంది అయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? డబ్బులు అడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. రిపోర్ట్ సార్. ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తారు, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే, అప్పుడు నీకు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు అనుకోకండి, ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉన్నా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్, నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. క్లాస్ బాబు, జాజ్ బాబు. నందిని ఒకటి ఏదో చేసి పడేయాలి. రే, ఇది బఫే సిస్టమ్ కాదురా, చాలా కష్టమైన సిస్టమ్. ఆ మిత్రతో హిటే వస్తున్నాడు. వాడు నన్ను బస్సులో ఇన్సల్ట్ చేశాడు. ప్రతీకారానికి ప్రతీకారం, పగకి పగ, పొగకి పొగ. బాగా చెప్పారు. మనందరం వాడిని అవాయిడ్ చేద్దాం. రెడీ? అదే మాట మీద ఉందాం. వండ్రా రే గిరి, ఏంట్రా ఇది? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఒకే చోట పెడితే మాలాంటి వెజిటేరియన్స్ ఎలా తింటారా? ఏదో పేలినట్టుంది. అది మన అంతరాత్మరా పిచ్చోడా. మంచి వెజిటేరియన్స్ కి ఇక్కడ, నాన్ వెజిటేరియన్స్ కి జలపాతం అవతల బెటరా? ఒరే గిరి, ఇవి మనలాంటి జీవాలేరా. వీటిని ప్రేమతో అభిమానించి పెంచుకోవాలే కానీ ఇలా చంపి వండి తినకూడదురా. సారీ. ఓకే, అర్థమైంది. మానేస్తా అంటావు కదా, డెఫినెట్ గా ట్రై చేయి, మంచిది. నాగిరెడ్డి, నువ్వు తినేది కాలీఫ్లవరే కదా? ఇది కాలీఫ్లవర్. నీ జన్మలో చికెన్ చూడనే లేదు, నువ్వు ఇంతవరకు కోడి మాంసం తిననే లేదు. మై గాడ్, కోడా ఎలా తింటున్నారా? మానేయండిరా. నోరులేని ఆ కోడిని ఎలా తింటున్నారా? కోడికి నోరుండదు, ముక్కు ఉంటది. ఆ ముక్కు పక్కన తొక్క తీసి తింటాం. నీకు అభ్యంతరం? ఇదే ఎగస్టాలంటే. అయినా ఈ అమాయక ప్రాణులు చంపుకు తినే హక్కు మీకు ఎవరిచ్చారా? చెప్పండి రా. చిచ్చి, డిస్గస్టింగ్. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా బాబు. ఏం చెప్పాడు? ఎగస్ట్రాల్ చేయొద్దని. నేను అదే చెప్తున్నాను, మానేయండి. బ్లడీ క్యానిబల్స్. చిచ్చి, నా మూడంతా పాడు చేశారు. వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకుంటా. చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నాడు రా బాబాయ్, మామూలుగా కాదు.
ఎస్ కమిన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్స్ అవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రాయ్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహాన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? రేయ్, 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. రేయ్, దీనికి 50 పైసలే ఎక్కువ. పోరాపు. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తీర్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే, వేస్ట్ ఖర్చు, భార్య అంటే, పెద్ద లగేజ్, పిల్లలంటే, అప్పులు, మనిషి కావాల్సింది, పొదుపు, చేయవలసింది, మదుపు, మన తోడు ఉండేది, జీవిత బీమా, వెంటాడేది, ఇన్కమ్ ట్యాక్స్, మనం చూడకూడదు, పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు, జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోరప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు, ఒరే పద్దు, ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? రిలేటివ్. రే బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తుండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న, వీడేమంటాడు? ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? బావు వీకే అట్టే పవర్ఫుల్. అరే వదలరా పర్వతం. సార్, చూడండి సార్. సర్లే పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క అక్క, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు? చేయడం ఏంటి, 1వ తారీఖు వస్తే సార్ అద్దెడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే, చేసేది ఉంది, 100 ఇటు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్లోను, ఒక 100 వెస్ట్లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మల రుణం. పదరా. నన్ను ఎత్తుకో. అమ్మో, నిన్న దెబ్బకి నడువు తిరిగి చేస్తాను. పదరా బాబు. రావులమ్మా, ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహాన్ ఉమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే గానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య, కాఫీ. తాతయ్య లేదు, పీతయ్య లేదు. నీకే? నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కుముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అన్న సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా.
ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పారేశాను అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ బడవా. బాబు కొట్టేశా 600 కొట్టేశా వద్దినా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకిట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిన గారు అనుకుని అద్దుకో వదిన. పెడత మీద ఉడతలు ఆ పక్కాడెవడరా? బావై ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండదు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు. ఫాలో అయిపోదాం పదండి. అయ్యి బాబాయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీరని ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కళజోడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఓ గబ్బిలే. ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. హలో మాస్టర్, ఆ ముత్తగుడ్డల బాడీలు ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు, అంత బ్రాలే. బ్రాలంటే ఏంట్రా? మెరకే దేశకి ఇదేట్రా నీకొద్దు. నేనదే వాడతాను. పళ్ళు రాళ్ళు కొడతాం. ఇలాంటి వేసుకుని బయటకు వెళ్తే ఏదో సూపులు తోతాం. అయినా సంసారం చేసుకునే వాళ్ళు ఇలాంటి వేసుకోరు. అంటే నేను బజార్ దాన్నానా? ఇలాంటి వేసుకుంటే అలా అంటారు. నీలాంటి పల్లెటూరు గబ్బిలాలు అంటారు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడు నేను ఏమన్నాను రా? అప్పలకు అంత కోపం వచ్చేసింది. మనలో మన మాట, నీ పెళ్ళం కంపెనీ బడి వేసుకుంటే నువ్వు ఊరుకుంటే చెప్పు. నేనైతే నా పెళ్ళం ఏ బాడీ వేసుకున్నా ఊరుకున్నా అబ్బాయి గారు. హలో, మోహన్ ఎలక్ట్రానిక్స్. ఎస్, ప్రొపరైటర్ కమ్ మెకానిక్ మోహన్ స్పీకింగ్. స్పీకింగా? చూడు మోహన్, 2 రోజుల క్రితం చాలా రిచ్ గా సీరియస్ గా కనిపించే గోపాలరావు అనే శాల్తీ ఓటు వచ్చింది, గుర్తుందా? గుర్తుంది సార్. ఆ సీరియస్ శాల్తీ గారు సీరియస్ తీసుకున్నారు. గుర్తుంది కదా, ఆ శాల్తీ నేనే. మీరే సార్? చాలా సంతోషం సార్. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావేమో కానీ నేను చాలా సీరియస్ గా మండిపోతున్నాను. నువ్వు నాకు సెట్ అంత కట్టావు, అది 5 సంవత్సరాల గ్యారంటీ సార్, బెస్ట్ సెట్ సార్ అని అడ్డమైన హామీలు ఇచ్చావు. కానీ అది 2 రోజులు తిరగకుండా రిపేర్కి వచ్చింది. నీ షాప్ మీద కేసు పెట్టమంటావా, మూయించేయమంటావా? నేను రిపేర్ చేస్తాను సార్. నువ్వు వెంటనే వచ్చి రిపేర్ చేయకపోతే ఫుడ్ లేకుండా పేమెంట్స్ మీద తిరగాల్సి ఉంటుంది. నేను స్వయంగా వచ్చి రిపేర్ చేస్తాను. బయలుదేరవా లేదా? పోయాను సార్. బాబోయ్, ఈయన గోపాలరావు కాదు, గోపాలరావు. అంతే, మగాళ్ళని డైలాగ్స్ తో కొడతాం, లేడీస్ ని లుక్స్ తో కొడతాం. అది మన స్పెషాలిటీ. నమస్కారం అండి. నేనండి రేడియో షాప్ నండి. చిచ్చి, ఆ షాప్ ఓనర్ అండి. ఇక్కడ రికార్డ్ ప్లేయర్లు, స్పీకర్లు రిపేరు ఏదో ఉంది కదండి. ఎక్కడండి? చెయ్యి ఇంత అందంగా ఉంది. ఈ చెయ్యి ఉన్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. ఓహో, ఇక్కడే ఉందండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, ఐఎమ్ సో సారీ. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని పైకి రమ్మన్నారండి.
అమ్మాయి గారా? అంటే గోపాలరావు గారు అమ్మాయి గారు అందమైన చూపుతూ నాకు షాక్ తినిపించేశారు. ఓహో అమ్మాయి గారు. ఒరే మోహన్ రావు, ఊహాగానంలోకి వెళ్ళక ఒళ్ళు దగ్గర పెట్టుకో. రికార్డ్ ప్లేయర్ స్పీకర్ పనిచేయకపోతేనే మేజర్ జనరల్ దాకా మండిపడ్డాడు ఆ గోపాలరావు. ఇక వాళ్ళ అమ్మాయి విషయంలో తోక జారిస్తే తోలు ఉల్చేస్తాడు. చేయి పని. వెరీ గుడ్. మా లేడీస్ క్లబ్ స్టెనోకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నీకున్నాయి. థ్యాంక్స్ అండి. ఈ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ మేలు నేను మర్చిపోలేను. దాందే ఉందమ్మా, నీకు వర్త్ ఉంది కనుక. లేదు, వీల్లేదు. ఏమిటి మేడం లేదంటున్నారు? ఉద్యోగం లేదు, నీకు ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడేగా ఉద్యోగం ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ లేదని చెప్తున్నాను. ఇందాక నీకు చెప్పినప్పుడు నేను మర్చిపోయాను. ఇంతకు ముందే ఆ జాబ్ ఎవరికో ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఇక నువ్వేం మాట్లాడకమ్మాయి. ఆ ఉద్యోగం మొగుడు చచ్చిపోయి దిక్కు ముక్కు లేని ఒక ఆవిడకి ఇద్దామని నిర్ణయించుకున్నావు. ఇక నువ్వేం అడిగినా ఏమీ లాపలేదు. నువ్వు వెళ్ళొచ్చు. పోన్లేండి, నా అదృష్టం బాగుండలేదనుకుంటాను. ముందు ముందు ఎక్కడైనా అవకాశం ఉంటే దయచేసి నాకు కబురు చేయండి. నా అడ్రస్ రాసిచ్చి వెళ్తాను. అమ్మగారు, ఇక్కడ స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో రేడియో షాప్ ఆయన కనుక్కోమన్నారమ్మా. సమయానికి చాలా బాగా పనిచేస్తాయని చెప్పు. అతను వెళ్ళొచ్చు. అట్టగేనమ్మా. ఏమయ్యా, పైన స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఒక్కసారి నన్ను వచ్చి చూడమన్నారా? వస్తున్నా బాగానే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా అమ్మగారు? అది కాదయ్యా, నేను ఒకసారి చూస్తే మంచిది. చూడనివయ్యా. అదేంటి బాబు, అక్కర్లేదంటే బాగానే ఉన్నాయని చూస్తానంటారేంటండి? అయితే ఇక చూసే అదృష్టమే నాకు లేదా? ఈ జీవితం పోలేవయ్యా, చూడలే, పోతాను, వెళ్ళిపోతాను. అదృష్టం ఉంటే వచ్చే జన్మలో చూస్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం